పొద్దున బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి తలనొప్పి అని చెప్పేసి అల్లాడుతున్నావు. పద ఎంఆర్ఐ తీపిస్తా పద. ఎంఆర్ఐ ఖర్చు ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? 8,000 రూపాయలు అవుతుంది. పొద్దున శారీ షాప్ కి వెళ్ళినప్పుడు పట్టు చీర 8,000 రూపాయలు చెప్పాడు. ఎంఆర్ఐ ఖర్చు పెట్టి 8,000 ఏందో, నాకు పట్టు చీర కొనేవచ్చు కదండి. మరి నీ తలనొప్పి? ఆ పట్టు చీర కొనలేకపోయాననే కదా ఈ తలనొప్పి వచ్చింది. తల్లి నువ్వే ఇస్తానా? ఈ ప్రపంచం ఏ పిల్లమైనా అంతనా? పెళ్లి కాకన్నా ముందు సంవత్సరం మొత్తం నా చుట్టూ తిరుగుతే ఏమో అనుకున్నా. పెళ్ళైనాక 3 సంవత్సరాల నుంచి పందులెమ్మడి తిప్పుతుండు. వానల ఎండల మొత్తం ఏమనకుండా తిప్పుతుండు. ఏం పెళ్ళో ఏం లవ్ మ్యారేజ్ ఏం తెత్తలేదు. పంది పోతుంది. పోతున్నా ఏమున్నదక్కో ఏడికే ఏదో ఆగమాగంలో పోతున్నావు. సావనికి ఏంది ఇంత మేకప్ వేసుకొని? ఏ నేను ఫోటోలో అందంగా పడొద్దా బావా? బావా ఎక్స్ ఎక్కడ తీసుకొచ్చావు? ఏమైంది? ఎన్నిసార్లు చెప్పినా ఇంత తీసుకొస్తావు. వెళ్లే ముందు కూడా చెప్పా కదా మంచి టూస్ తీసుకురామని చెప్పి. అదేంటి అక్కడ చూసే కొన్నానే, బానే ఉన్నాయి. అవునా టెస్ట్ మొత్తం మాడిపోయింది. ఈసారి చూసి తీసుకునిరా. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే. ఇంతకు నువ్వేం చదువుకున్నావు? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు నచ్చలేదు బావా. ఏ నచ్చలేదు? 6 సబ్జెక్టులు 6 లెక్చర్స్ చెప్తారా? నేను మాత్రం ఒక్కనే అన్ని సబ్జెక్టులు చదవాలా? ఈ సిస్టమ్ లో ఫ్లా ఉంది బావా. బావా నువ్వెప్పుడన్నా అనుకున్నావా అందమైన అమ్మాయి నీకు భార్యగా వస్తుందని? ఎన్నో కలలు కన్నా. హనుమంతుని గుడి చుట్టూ 41 ప్రదక్షిణలు కూడా చేసిన బుజ్జి. కానీ రాలే. అసలు ఆ పిల్ల ఏం మాట్లాడుతుంది నాకేం అర్థం అవుతలేదు. అదే నాతో ఎవరు మాట్లాడట్లేదు, నేను వస్తుంటే దూరం వెళ్ళిపోతున్నారు, నాకు మా అమ్మ గుర్తొస్తుంది అని చెప్తుంది. అవునా? ఇప్పుడు నేనేమన్నాను? పెళ్ళని చెప్పిన మాట అయితే అర్థం కాదు కానీ ఊళ్ళో ఆడవాళ్ళ బాధలన్నీ అర్థమైపోతాయి మా ఆయనకి. ఏమండి మీ భర్తతో గొడవేసుకోవడానికి ఎలాంటి కారణాలు కావాలి? కారణాలంటే అవసరం లేదండి, భర్త ఉంటే చాలు. ఒంట్లో బలదా? ఇందాక కదా తిప్పుకుంటా రీల్ చేసి పోస్ట్ చేసావు. చూసేసినట్టున్నాడు, ఇప్పుడు కవర్ చేయాలి. సడన్ గా ఏం మాయ రోగం వచ్చింది? ఆ రీల్ చూసి జనాలు దిష్టి పెట్టినట్టున్నారు. సడన్ గా ఒళ్ళంతా చల్లబడిపోయి నీరసం వచ్చేసింది. మీకు ఇవన్నీ బలి వచ్చేస్తాయే. అప్పటికప్పుడు ఏడుపు వచ్చేద్ది, అప్పటికప్పుడు కోపం వచ్చేద్ది, అప్పటికప్పుడు నీరసం వచ్చేద్ది. మీ కడుపులో క్యారెక్టర్లు మార్చి చిప్ ఏమన్నా ఉంటదేంటే? ఏవండి పెళ్ళప్పుడు మా నాన్న కట్నం డబ్బుల్ని చేతిలో పెట్టి చెవులో ఏదో చెప్పిండు. ఏం చెప్పిండు? అదా కట్నం కావాలంటే ఎక్కువ ఇస్తాడు, మా కూతుర్ని మళ్ళా మా ఇంటికి పంపియకు అన్నాడు. ఏంటి చెప్పా? బంగారం పాతదే కొత్తది కొనలేదా? పెళ్ళాము పాతదే కొత్తది తెచ్చుకోనా. ఏం అవసరం లేదులే. కొట్టి తప్పు చేసినావు మమ్మీ, నన్ను చిన్న చిన్న వాటికి కొడుతున్నావు. ఏమనుకుంటున్నావు? నన్ను చిన్నపిల్లని అనుకుంటున్నావు? ఇంకా ఓపిక పట్టుకొని వస్తున్నా, పొట్టేస్తుంది. మళ్ళా నీ ఇంటి మొహం చూస్తే అడుగున్నాను. చికెన్ ఫ్రై చపాతి చేస్తానా? ఒక 2 చపాతీలు నాకు కూడా. మొన్న మా ఊర్లో ఒక అమ్మాయి బాగుండిందని అటు చూసిన దాన్ని నా పెళ్ళాన్ని చూసేసిందా. అప్పుడు నుంచి ఏమే కాస్త నేను ఊళ్ళో దాకా వెళ్ళొస్తానే. వెళ్తావు ఎందుకు వెళ్ళవో? ఊళ్ళో ఉండే కొత్త అమ్మాయిలు చూడడానికే. సరే నేను ఆడకపోతే ఇంట్లోనే కూర్చుంటా. ఇంట్లోనే కూర్చుంటావు హాయిగా మొబైల్ చూసుకుంటూ కొత్త అమ్మాయిల్ని ఫోటోలు చూడడానికే. ఎక్కడుందా మొబైల్?
మొబైల్ ఛార్జింగ్ లో ఉంది. ఛార్జింగ్ ఫుల్ గా ఎక్కితే ఫోన్ లో కొత్త కొత్త అమ్మాయిల ఫోటోలు చూడడానికేగా. ఏమైంది? తల నొప్పిగా ఉంది. తలనొప్పి ఉంటాదిలే, రోజంతా వేరే అమ్మాయిలతో మాట్లాడుతుంటావుగా. ఏం లేదు, నాకు తలనొప్పి అంతా తగ్గిపోయింది. రోజంతా ఊళ్ళో ఉండే అమ్మాయిలతో అంతా ఫోన్ మాట్లాడుతుంటే తలనొప్పి ఏంటి, ఒంట్లో ఉండే అన్ని నొప్పులు తగ్గిపోతాయి. వెళ్ళట్లేదా ఊర్లోకి? ఊర్లో ఉండే అమ్మాయిలందరినీ చూసి చూసి నీ కడుపు నిండిపోయిందిగా, ఇంకెందుకు పోతావు? సరే, నా ఫోన్ తీసుకుని నేను ఊళ్ళోకే పోతా. అబ్బా, ఎప్పుడు సాగు దొరుకుతుందా, వెళ్ళి అమ్మాయిని చూద్దాం అనుకుంటున్నావు కదా. అయితే నా ఫోన్ నువ్వే ఉంచుకోవే, నేను ఆడకపోను. నాకేమి పాత డొక్కు ఫోన్ వద్దు, నాకు కొత్తది కావాలి. కొత్త ఫోన్ కోసం ఇదంతా? మీ అందాని సీక్రెట్ ఏంటో? నా అందరికి ఏం లేదంటే నేను సంతూర్ సబ్బు వాడతాను, అండ్ అవసరం తప్ప ఏం వాడా. దేవుడిచ్చిన అందం. దేవుడిచ్చిన అందం. ఇవ్వగానే కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి, జాగ్రత్తగా వాడు. 3 నెలలు రావాలి. దండిగా ఉన్నాయి కదా అని వేపుళ్ళు అవి చేయకో, ఓన్లీ పులుసులే. అలాగే అన్న టైం అవుతుంది, ఈ బడుత రెడీ అయ్యాడా? ఏమండి, మీకు పెళ్లికి ముందు లైఫ్ బాగుందా, పెళ్లి తర్వాత లైఫ్ బాగుందా? పెళ్లికి ముందు అదొక లైఫేనా? ఫ్రెండ్స్ తో తిరగడం, మందు తాగడం, అదే పెళ్లి తర్వాత హాయిగా నీతో కలిసి బట్టలు ఉతకొచ్చు, నీతో కలిసి వంట చేయొచ్చు, ఇల్లు కూడా తడవచ్చు. ఎంత హాయిగా ఉందో.